డిఎస్సీతో పాటు టెట్ కూడా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కారు. టెట్ లేకుండా డిఎస్సీ ఎలా నిర్వహిస్తారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ ధర్నాలో ఆర్ కృష్ణయ్య పాల్గొని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. డిఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని, లేకపోతే చలో హైదరాబాద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇక ఈ ధర్నాలో నిరుద్యోగ చైర్మన్ నీలా వెంకటేష్ సైతం పాల్గొని నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సి వేస్తూ 11,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఎప్పుడే కానీ గతంలో మన రాష్ట్రంలో కానీ టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్తో సహా డిఎస్సితో సహా టెట్ కూడా నిర్వహించేది సాంప్రదాయంగా ఉన్నది. కానీ వీళ్ళు బాదరగా ఎన్నికల లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే ఈ 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని వేశారు. రాష్ట్రంలో టెట్ రాయని వాళ్ళు ఇప్పుడు ఎలిజిబుల్ ఉన్నోళ్ళు 4 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు 4 లక్షల మంది బీఈడి చేసిన వాళ్ళు టెట్ లేకుండా టీచర్ పోస్టులకి ఎట్లా ఎలిజిబిలిటీ వస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే టెట్తో పాటు డిఎస్సితో పాటు టెట్ కూడా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండవది మెగా డిఎస్సి అన్నారు, జాబులన్నీ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన ఎన్ని 11,000, 5,000 మీరు పెంచేది. మేము ఇప్పుడు ఆడ టీచర్ పోస్టులు 25,000 చూపెడతాం. వాటిని మొత్తం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పిఆర్సి పే రివిజన్ కమిషను టీచర్ పోస్టులు మొత్తం 24,700 ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ నియమించిన పే రివిజన్ కమిటీ చెప్పింది. అంతేకాదు ఉపాధ్యాయ సంఘాలు 30,000 అని చెప్పారు. నిరుద్యోగుల సంఘాలు మేము 40,000 అని చెప్తున్నాం. ఇంత పెద్ద మొత్తంలో టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 11,000 వేసి చేతులు దులుపుకుందామని చూస్తుంది. అందుకే మెగా డిఎస్ కింద 24,000 టీచర్ పోస్టులు భర్తీ చేసే వరకు వదిలిపెట్టేది లేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేము డిమాండ్ చేసేది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గతంలో మాదిరిగా 70% పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ లోపభూయిష్టమైన విధానాలను సవరించాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదు. అంతేకాదు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట తగ్గించారు. గ్రూప్ 1లో 1,600, గ్రూప్ 2లో 2,000కి పైగా, గ్రూప్ 3లో 5,000, గ్రూప్ 4లో 25,000 మొత్తం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా లోపల నిరుద్యోగులకు అన్యాయం చేస్తే ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్ర స్థాయిలో చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో ఇలా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడించడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే టెట్ లేకుండా డిఎస్ ప్రకటిస్తామనడం చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే టెట్ అనేది ఒక క్వాలిఫికేషన్కు మాత్రమే. టెట్లో వచ్చినటువంటి మార్కులు, వెయిటేజ్ మార్కులు డిఎస్సికి ఉపయోగపడతాయన్న ఆలోచనతోనే ఇవాళ టెట్ నోటిఫికేషన్ ప్రతి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, అదేవిధంగా కర్ణాటక, బీహార్ పక్కలున్న రాష్ట్రాలలో కూడా టెట్ లేకుండా డిఎస్సి ప్రకటించిన దాఖలు ఏ రాష్ట్రంలో కూడా లేవు. కానీ ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగులు కోరుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ టెట్ లేకుండా డిఎస్సి ప్రకటించడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. టెట్ లేకుండా డిఎస్సి వేస్తే డిఎస్సి బీఈడి విద్యార్థులు ఎవరు కూడా ఊరుకోరు. డిఎస్సి టెట్ వేయకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ అధికారులు చెప్పారు? దేవసేన గారు, అదేవిధంగా బుర్రా వెంకటేష్ గారికి నేను గుర్తు చేస్తున్నా. సీఎం గారికి అంటే తెలియదు, మీరు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాదా? మీరు ఎట్లా టెట్ లేకుండా మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? మీరు వెంటనే దాదాపుగా 4-5 వేల పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవన్నీ భర్తీ చేస్తూ, అదేవిధంగా డ్రాయింగ్, క్రాఫ్ట్ అండ్ అన్ని టీచర్ పోస్టులలో ఖాళీగా ఉన్నటువంటి సబ్జెక్టులు ప్రతిదీ కూడా ఫుల్ఫిల్ కావాలంటే మెగా డిఎస్సి వేయాలి. మెగా డిఎస్సి అంటే ఎంత? 24,000 పోస్టులు భర్తీ చేస్తేనే అది మెగా డిఎస్సి అంటారు. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నా, మెగా డిఎస్సి 24,000 పోస్టులు భర్తీ చేస్తూ టెట్ వెంటనే రేపు డెడ్ లైన్ రేపు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు 7 లక్షల మంది బీఈడి, డిఈడి విద్యార్థులు మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం.